వైసీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తన నియోజకవర్గానికి వెళ్లేందుకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపైన స్టే విధించింది. తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని అనుమతిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు గతంలో హైకోర్టుకు నివేదించారు. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరాపుతారు అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి కోర్టు సూచించింది. ఈ క్రమంలో పోలీస్ సెక్యూరిటీకి అవసరమైన ఖర్చు భరించేందుకు పెద్దారెడ్డి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుపైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని, పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను త్వరలోనే ఎస్పీకి అందజేసి త్వరలోనే తాడిపత్రి వెళ్తానని ఆయన అన్నారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ను స్వాగతిస్తున్నాను. వచ్చిన ఆర్డర్ను ఎస్పీ గారికి ఇచ్చి నేను తాడిపత్రికి పోయేదానికి ప్రయత్నిస్తాను. అంతేకాదు గతంలో మాత్రమే తాడిపత్రిలో కూడా నేను ప్రతి గ్రామానికి వెళ్ళి మా కార్యకర్తలను నాయకులను కలిసి అక్కడ ఉండేటువంటి కష్ట సుఖాల్లో భాగం పంచుకొని వాళ్ళ ఏ విధంగా అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరలో ఉన్నాము, ఈరోజు కూడా దగ్గరలో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటాం. ఈ ఆర్డర్ ఇచ్చిన సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. న్యాయం చట్టం గెలిచిందనేది నా భావన. అందువల్ల మరోసారి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అలా ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి దాదాపు 14 నెలలుగా ఆయన తాడిపత్రిలో అడుగుపెట్టలేదు. తాడిపత్రి వెళ్లాలనుకున్న ప్రతిసారి శాంతి భద్రతల కారణంగా పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. అయితే ఒకానొక సందర్భంలో హైకోర్టులో పెద్దారెడ్డికి ఊరట లభించింది. అయినా పోలీసులు ఆయన వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పెద్దారెడ్డిని అనుమతించలేదు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు పోలీసుల నుంచి వివరణ కోరింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పెద్దారెడ్డిని రానివ్వడం లేదని అనంతపురం ఎస్పీ పిటిషన్కు వివరణ ఇచ్చారు. దీంతో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతిని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి అనుమతిని రద్దు చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి రూట్ క్లియర్ చేసుకున్నారు. మరి సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటికైనా పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడతారా లేదా అనేది వేచి చూడాలి.